ఒంటరితనం నుంచి బయటపడటానికి, ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు పిల్లలు ఆడుకోవడం కోసం చాలామంది పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకుంటున్నారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో ఇటీవల ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఎంత డబ్బు ఖర్చైనా సరే వెనకాడట్లేదు. బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు, పిల్లులు, కుందేళ్లు, రంగురంగుల పక్షులు, చేపలను తెచ్చుకొని మురిసిపోతున్నారు. దీంతో పెంపుడు జంతువుల వ్యాపారం ఊపందుకుంది. అయితే జంతువుల సంరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మనుషులకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక కాలంలో ప్రజల ఇష్టాలు, అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు మిత్రులు, బంధువులతోనే కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవారు. ఈ మధ్యకాలంలో చాలామంది జంతువులతో స్నేహం చేస్తున్నారు. పిల్లలు స్కూళ్లు, పెద్దలు ఆఫీసుల నుంచి రాగానే వాటితో ఆడుకుంటూ మైమరచిపోతున్నారు. కుక్కలు, పిల్లులు, తాబేళ్లు, అరుదైన పక్షులను కొని తెచ్చుకుని మరీ వాటితో ముచ్చట్లు చెబుతున్నారు. అక్వేరియం ముందు కూర్చుని చేపలతోనే గడుపుతున్నారు. జంతువులతో గడపడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నామని జంతు ప్రేమికులు చెబుతున్నారు. యాక్చువల్గా నేను పెట్ లవరే. మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయి, పెంచుకుంటుంటాము. ఫిష్ ట్యాంక్ అయితే తీసుకున్నాను, నేను ఒక చిన్న ఫిష్ బౌల్ తీసుకున్నాను. అండ్ నాది, నా హస్బెండ్ అండ్ పాపది చిన్న 3 ఫిషెస్ తీసుకున్నాను. మైండ్కి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి. మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్స్తో టైం స్పెండ్ చేయడం అనేది చాలా మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం కేర్ చేయడం అనేది ఒక ఆహ్లాదమైన ఫీలింగ్ కలుగుతుంది. పెట్ లవర్స్ కూడా పెరిగారు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి హెల్ప్, మన వీటితో మనం ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వీటితో డాగ్స్ అంటే ఇష్టము. అది స్కూల్ నుంచి రాగానే అది మా వైపు వచ్చి ఆడుకుంటాయి. రాగానే పలకరించి అప్పుడు సంతోషం కలిగిద్ది. జంతు ప్రేమికులు పెరిగిపోవడంతో వాటి విక్రయాలు పెరిగాయి. పెట్ సెంటర్లు ఏర్పాటు చేసి రకరకాల జంతువులు, పక్షులను తెచ్చి అమ్ముతున్నారు. వ్యాపారం జోరుగా సాగడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీని మెయింటెనెన్స్ వచ్చేసరికి అంతే ఉండదన్న. ఎక్కువ మీకు జస్ట్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ పెట్టుకోవటం వీటికి. అది కాపలా ఉపయోగం, కాపలాగా అట్లా బాగా పనిచేస్తే. మెయిన్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. 4 months నుండి నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ. చేపలంటే అందరూ ఇంట్రెస్టింగ్గా కొనుక్కుంటూ ఉంటారు. ట్యాంక్స్ అని ఇలాంటివన్నీ, డాగ్స్ అన్నీ ఇలాగా ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటారు. వీటి వల్ల అదృష్టం అని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది నమ్మకాలు ఉంటాయి. ఇక్కడ గోల్డ్ ఫిష్లని చాలా రకాలు ఉంటాయి. గోల్డ్ ఫిష్లని, అర్వానా అని, ఫ్లవరాన్ అని, ఇలాంటి రకరకాల ఫిష్లని తీసుకెళ్తూ ఉంటారు. కుక్కలను ఇంట్లో మనుషుల్లానే భావిస్తున్నారు జంతు ప్రేమికులు. వాటికి చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆనందం కోసం పెంచే పెంపుడు జంతువుల ఆహారం, సంరక్షణలో సరైన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వాటి నుంచి మనుషులకు రోగాలు వ్యాపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమీకృత ఆహారం పెట్టాలి వాటికి. అంటే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి. ఖనిజ లవణాలు, విటమిన్స్ ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండాలి. ఇట్లా వాడుకుంటే కనుక మనం వాటిని నిర్మూలించవచ్చు. ముఖ్యంగా రెడ్ మీట్ పెట్టకూడదు. తర్వాత వైట్ మీటే పెట్టాలి. వైట్ మీట్ అంటే చికెను, ఎగ్స్ వీటినే పెట్టాలి. తర్వాత కొన్ని ఉంటాయి కుక్కల్లో తినకూడని ఉంటాయి అన్నమాట. ఈ వెజిటబుల్స్లో టొమాటో, మష్రూమ్స్ కుక్కలకు పెట్టకూడదు. గ్రేప్స్, చెర్రీస్ ఇట్టండి కుక్కలకు పెట్టకూడదు. చాలామంది పెడతా ఉంటారు. వీటి వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. మీరు పాలుని ఇవ్వకూడదు. మజ్జిగ, పెరుగు మాత్రం ఇవ్వచ్చు, పాలు మాత్రం కుక్కలకు ఇవ్వకూడదు. అట్లాగే కాఫీ, టీ ఇట్లాంటివి కూడా ఇవ్వకూడదు. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లాంటివి కూడా ఇవ్వకూడదు. ఇంకోటి స్వీట్స్ కూడా మనం కుక్కలకి ఇవ్వకూడదు. ఇప్పుడు మామూలుగా మనకి పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కల్లో కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి. మెడిసిన్స్తో కాకుండా సర్జరీ ద్వారా చికిత్స జరిగితేనే దాన్ని చికిత్స చేయగలం, మందుల ద్వారా కాకుండా. అట్లా ముఖ్యమైన ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. అందుకని ఎర్లీగా మనం చిన్న వయసు అప్పుడే, 6 నెలల వయసు అప్పుడే గర్భాశయం తీసేసే శస్త్రచికిత్స కనుక చేసుకున్నట్టయితే ఈ రొమ్ము క్యాన్సర్ని ఇవి రాకుండా నిర్మూలించడానికి అవకాశం. ఈ విషయం మీద మంచి అవగాహన తెలుసుకోవటం మంచిది పెంపకందారులు. వీటన్నిటికి కూడా టీకాలు ఉన్నాయి. సకాలంలో కనుక టీకాలు వేయించుకున్నట్టయితే ఈ ప్రాబ్లం మనం అరికట్టవచ్చు.